తిరుమల శ్రీవారిని ఆదివారం నైవేద్య విరామ సమయంలో ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం మంత్రి ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ఫలితాలపై మీడియా ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని అన్నారు. ఎగ్జిట్ పోల్స్ లో ఏమి ఇచ్చినా చివరకు గెలుపు మాత్రం వైసీపీ పార్టీదే అన్నారు. మళ్లీ జగనే ముఖ్యమంత్రి అని ధీమా వ్యక్తం చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం భారీ స్థాయిలో ప్రజలకు సంక్షేమం అందించిన వ్యక్తి సీఎం జగన్ అని కొనియాడారు. ప్రజలంతా వైసీపీ వైపే ఉన్నారని అన్నారు. కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తారని అన్నారు. పోస్టల్ బ్యాలెట్ ను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేసింది టీడీపీ అని ఆరోపించారు. చంద్రబాబు కాదు, ఆయనను పుట్టించిన ఖర్జూరపు నాయుడు సైతం ప్రజల మనసులో ఉన్న జగన్ అన్నను ఏమీ చేయలేరని అన్నారు. ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినా ఎక్కడ ఏం డిస్కస్ చేసినా ఫైనల్ గా జరిగేది సెకండ్ టైం జగన్ అన్న సీఎం. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలు సంక్షేమానికి అభివృద్ధికి పట్టం కట్టడానికి రెడీగా ఉన్నారు కాబట్టి మహిళలు ముసలి వాళ్ళు పెద్ద ఎత్తున రాత్రి 9 అయినా కూడా ఎదురు చూసి ఓటింగ్ వేసి వెళ్ళటం మనం అందరం కూడా గమనించాం. సో మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున సంక్షేమాన్ని అభివృద్ధిని ప్రజల కోసం అందించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్రం విడిపోయి నష్టాల్లో కష్టాల్లో ఉన్నా కూడా ప్రభుత్వ బాధ్యతగా ప్రజలకి మంచి చేయాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు నడిపించాలి అని చిత్తశుద్ధితో పారదర్శక పరిపాలన అందించారు. కాబట్టి ఈరోజు మేమంతా కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నామన్న విషయాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం.